వాక్యం చదువుకున్నామండి. కీర్తనలు 56వ అధ్యాయము 1 నుంచి 10 వచనాల వరకు. దేవా, నన్ను కరుణింపుము, మనుషులు నన్ను మృంగవలనని ఉన్నారు. దినమెల్లా వారు పోరాడుచు నన్ను బాధించుచు ఉన్నారు. అనేకులు గర్వించి నాతో పోరాడుచు ఉన్నారు. దినమెల్లా నా కొరకు పొంచి ఉన్నవారు నన్ను మృంగవలనని ఉన్నారు. నాకు భయము సంభవించే దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. శరీరదారులు నన్నేమి చేయగలరు? దినమెల్లా వారు నా మాటలు అపార్థము చేదురు. నాకు హాని చేయవలన్న తలంపులే వారికి నిత్యము పుట్టుచున్నవి. వారు గుంపు కూడి పొంచి ఇందురు. నా ప్రాణము తీయగోరుచు వారు నా అడుగు జాడలు కనిపెట్టుదురు. తాము చేయు దోష క్రియల చేత వారు తప్పించుకుందురా? దేవా, కోపము చేత జనములను అణగగొట్టుము. నా సంచారాలను నువ్వు లెక్కించి ఉన్నావు. నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి. అవి నీ కవిలలో కనబడును కదా. నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు. దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలియను. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. యెహోవాను బట్టి ఆయన వాక్యమును కీర్తించెదను. ఆమె దేవుడి పరిశుద్ధ వాక్య భావం దీవించును గాక.